మింగ్ రాజ్యం కాలంలో ఆదాయం మంత్రైన జువోలియాన్ ఆయన స్వార్థం కోసం కొన్ని విషయాలు చేశారు. సామ్రాజ్య సైన్యంలో కనీసం 100 మందైనా ఉంటారు. ఈ విషయాన్ని రహస్యంగా విచారించమని చెప్పి 4 రోజుల్లో పూర్తి చేయమని చెప్పి రాజు చెప్పారు. డింగ్ వు ఇంకా జియాన్ వాన్ సామ్రాజ్య రక్షకులు ఆ బాధ్యత తీసుకున్నారు. ఎందుకు ఇలా చేశావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. చాలా బాగుంది. అమ్మాయి ఇలా చూడు, ఎంత అద్భుతంగా నాట్యం చేస్తున్నారు. చాలా బాగా నచ్చింది. చాలా అందంగా ఉంటుంది. మధ్యలో 3వ అమ్మాయి ఉంది. చాలా అందంగా ఉంది. తీసుకో, ఏం కావాలి? ఇలారా కానీ నా దగ్గర డబ్బు ఉన్నాయి, ఇలారా. డింగారు, మనం వెళ్దామా? కొంచెం కాసుకోండి. కొత్త అమ్మాయివా? చాలా అందంగా ఉన్నావు. క్యూ అయ్యగారు, తను నాట్యం మాత్రమే ఆడుతుంది, మీరనుకున్నట్టు కాదు. ఇక్కడికొచ్చి అలా అనొచ్చా? అయ్యా నన్ను వదలండి అయ్యా. ఊరికే నటించు. అయ్యా నన్ను వదలండి. తమరికి ఇక్కడేంటి పని? అది అడగడానికి నువ్వెవర్రా? నిన్ను బంధిస్తాను. వెళ్ళు, అది నాకు ఉసురుతో కావాలి. ఎన్ని మందిలో వచ్చున్నారు? ఈ సమస్యను మేము చూసుకుంటాం. ఎవరు భయపడవద్దు, ఎవరు ఇలా చూడవద్దు. మీ పనే మొదలు చూసుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? రండి, వెళ్ళిపోతాం, రండి. ఎవరు నిలవద్దు. పరిగెత్తండి, పరిగెత్తండి. త్వరగా 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 పండి పండి పండి.
అక్కడ చూడండి, ఏదో జరిగింది. ఎందుకురా వీడిని చంపావు? ఎలాగో వీడు చావలసిన వాడేగా. విషం వల్లనే చచ్చాడు. ఎవరో వీడికి విషం ఇచ్చారు. ఓహ్, ఏంటి అందరూ దిక్కులు చేస్తున్నారు? నువ్వే కదా వీడు అసలు తాగేక ముందు అన్ని మొదలు పెట్టింది. మీరు చెప్పినట్టే చేద్దాం అనుకున్నాను, కానీ అంతా వేగంగా పూర్తయింది. అయ్యా, ఓ ఇదే ఆ ప్రమాదమా? ఇదిగో మీరే ఉంచుకోండి. అది చాలా మంచి ఖడ్గం. కాస్త చూసుకోకుంటే నా ప్రాణమే పోయిండేది. ఇది నిజంలో మంచి కత్తి, కానీ నిన్ను చంపకుండా వదిలేసింది. నిజంగానా? మీ పేరుని తెలుసుకోవచ్చా? నా పేరు జాంగ్వార్. రోడ్లో రాత్రంతా మేల్కొని ఉండాలి. ఇందులో వచ్చే ప్రయోజనం ఏముంది? ఏమయ్యా, అక్కడున్న అమ్మాయిలందరూ నీకు బాగా ఇష్టం కాసేపు కదా? నోరు మూసుకో. బాహ్యవాడు ఉన్నా కూడా నువ్వేం చేయలేదు, నీకు అసహ్యంగా లేదా? రాజుగారు నేను క్షమించకపోతే నువ్వు ఈ పార్టీకి బందికాణాలు ఉండేవాడివి. అక్కడేంటి సమస్య? జంగియాకి పని ఇచ్చారు, ఆయన చేయలేదు, అందుకే తిడుతున్నారు. నేను ఈ పని చేయలేకపోయినా నన్ను ప్రాణాలతో వదిలేందుకు మీకు ధన్యవాదాలయ్యా. డింగు, జియాంగ్ హువాన్, లోపలికి రండి. ఆ పని పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులుంది? దానికి ఇంకా 1.5 నెల ఉంది. చెయ్యకపోతే ఏమవుతుందో తెలుసు కదా. ఒకటా పని అవ్వాలి, లేక పని వదిలిపోవాలి. మరి ఎందుకని ఇలా చేస్తున్నారు? దీనికి కారణం ఏమిటి? మాకు ముందే ఎవరో ఒకరు అన్ని విషయాలు తెలుసుకున్నట్టు ఉంది. దానివల్ల మనం మన గుంపులో ఉండే ఆ మనిషి ఎవరో మనకు కనిపెట్టాలి. ఆ నల్ల నక్క చూడ్డానికి నాలా ఉంటుందా? సూయ్య గారు, ఏంటండి మీరు ఇలా మోసం చేయొచ్చా? అరే, ఏంటిదంతా? మర్యాదగా నడుచుకోండి. అవును ఎప్పుడు వచ్చారు? మా దగ్గర ఒక్క మాట కూడా చెప్పలే, మేము భయపడిపోయాం. మీ ఇద్దరికి ఇలా జరగాల్సిందే. రాజుగారికి కోపం రావడం వల్ల బాహ్యుని ఈ పని నుంచి తీసేసి ఆయన తనని నాకిచ్చారు. మీకు సాయం చేయడానికి నేను గనక ఇక్కడికి రాకపోతే మీ కథ ముగిసిపోయి ఉండేది. ఏంట్రా, సరిగ్గా పంచేరా? ఈయన సహాయం ఉంటే ఈ విషయాన్ని మనం త్వరగానే ముగిస్తాం. నా మీద మీకు అంత నమ్మకం ఉందా? ఆదాయ మంత్రి లియాన్కే ప్రజాసభలో ఎంతో మర్యాద ఉంది. దానితో ఆయన పెద్ద తప్పు చేశారు. ఆయన మీద కొంతమంది కుట్రచాటు పన్నారు. ఈ విషయం ఇంకా మహారాజుకు అందలేదు. ఊడిలో ఉన్న సైనికులందరితో కలిసి తనకు పెద్ద నేరాన్నే చేశాడు. అందుకే రాజుగారికి కోపం వచ్చింది. మన శత్రువులు కదని ఎవరికి తెలియకుండా రహస్యంగా వాళ్ళని చంపేయమన్నారు. కానీ నాకు తెలిసి ఈ విషయం లియాన్ కూడా తెలిసి ఉంటుంది. వాడికి అన్ని జాగలో మనుషులు ఉన్నారే, దానివల్లే తెలిసి ఉంటుంది. ఇప్పుడు కూడా వాడి వల్లే 5 ప్రజలు చచ్చిపోయారు. నేను దీన్ని ఎదురు చూశాను. మనం వేసే ప్రతి అడుగుని తను గమనిస్తాడు. అయితే మరేం చేద్దాం? ఆ నక్కని ఎలా పట్టుకోవాలని నేను మీకు ఆలోచించి చెప్తాను. గోయా, మీరిచ్చిన మాట నెరవేర్చుకుంటారుగా? తప్పకుండా కాపాడతా. హాయ్ గారు, క్యూజింగ్ చనిపోయాడు. అలాగే మిమ్మల్ని విచారించడానికి
ప్రజాసభలో ఒక మనిషిని ఎంచుకున్నారు. పర్వాలేదే, ఇంతలోకి తిరిగి వచ్చేసావు. విన్సీ, వాసన అదిరిపోతుంది. ఇక్కడున్న ఆడవాళ్ల వాసన బాగుంటుంది. అప్పుడైతే అక్కడే పనిచేయవచ్చు కదా. అందంగా ఉంది కదా. చాలా నీకోసం మీద తీసుకొని వచ్చాను. నేను అసలు పని చేసేటప్పుడు కూడా నిన్నే తలుచుకుని ఉంటాను. సరే సరే వదిలేండి, క్షమించానులే. బియ్యాన్ని తీసి గిన్నెలో పోయండి. సరేలేమా, నీళ్లు చల్లగా ఉంటాయి. నేను చూసుకుంటాను. అన్నయ్య, ఆ? నేను చూస్తుంటే చాలా అసూయగా ఉంది. ఊరు ప్రజల్ని కాపాడతానని చెప్పి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చావు కదా. ఇలాంటి అమ్మాయి నాకు ఎప్పుడు దొరుకుతుందో. నువ్వు కూడా ఒక అమ్మాయిని కాపాడావు కదా. వదినా, చూడ రుచిగా ఉంది. ఈ కత్తి ఎక్కడ దొరికింది మీకు? ఏంటి చేతులు భద్రం. చూయిసిన్. అది గూయి సింగ్ అండి. అది ప్రమాదకరమైన పేరు. ఏదైనా సమస్య వస్తుందేమో. అందులో మాకు నమ్మకం లేదు వదినా. మీ వదిన చెప్పింది కదా, ఇంకా నువ్వే తీసుకో. ఈ కత్తిని పెట్టుకున్నవాడు పెద్ద మనిషిగానే ఉంటాడు. ఇప్పుడున్న అధికారులందరూ దోచుకుంటూనే ఉంటున్నారు. అందరూ అలా కాదు కదా. ఇదే ఆ జాగలో నేను ఉండి ఉంటే శ్రద్ధగా ఉండి ఉండను. నాకు ఆడంబరమైన జీవితం ఆశ లేదు. నాకంటూ ఒక బిడ్డ, మనందరం సంతోషంగా ఉండాలి, అదే నా ఆశ. అన్నయ్య, ఆ, మన జీవితమే అయోమయంగా ఉంది. ఎందుకంటే ఇంకో 15 రోజులే ఉంది. ఈలోగా ఏదో ఒకటి చెయ్యాలన్నా. వాన్, మనం భోజనం చేసేటప్పుడు మీ వదిన ఏదో ఒకటి చెప్పింది కదా, అది నీకు గుర్తుందా? అర్థం కాలేదే. అదేరా బిడ్డ. బిడ్డ గురించా? అన్నయ్యా, గర్భవతిగా ఉన్నావా? నిజమేనా? కొంచెం ప్రశాంతంగా ఉండండి. నా దగ్గర చెప్పి ఉండొచ్చు కదా. 2 నెలలేనండి అవుతుంది. మొదట లోపలికి రా. ఏంటి ఆటలాడుతున్నారా? వదిన ఇప్పుడు గర్భవతిగా ఉంది. ఈ సమయంలో మంచి స్నేహితుడిగా అర్థం చేసుకోరా? రాజుగారు 1 నెల మాత్రమే గడియొచ్చారు. అందులో 15 రోజులే మిగులుంది. ఇప్పుడు గనక మనం అలా చేస్తే మనకే సమస్య వాటిల్లుతుందని నీకు తెలుసు కదా. మనం అనుమానించిన వాళ్ళందరినీ లియోన్ చంపేశాడు. ప్రజాసభలో ఉన్న ఆ నల్ల నక్కని మనం ఇంకా కనిపెట్టలేదు. వీటికి సంబంధించిన ఆధారాల్ని కనిపెట్టడంత సులభమైతే విచారించడానికి స్వయంగా నన్నే పంపిస్తారు. ఈ పనులని వాళ్ళే చూసుకుంటారుగా. ఇలా చూడు, మన ప్రాణం మనకి సంబంధించింది కాదు, రాజుగారికి సంబంధించింది. అది కొక్కన మనం జీవించే ఈ జీవితం అంతా రాజుగారు మనకి భిక్ష వేసింది. ఇది నేను చెప్పడం లేదు, రాజుగారు స్వయంగా చెప్పారు. అందువల్ల తనది చేయాల్సిందే. నేను వదలను. దింగు, ఆ, లోపలికి రా. మనం ఎవరైనా ఒకరిని ప్రాణాలతో పట్టుకోవాల్సిందే. లియోన్కి తెలిసిన 4 రాజుగారు చెప్పారు. మీరు వాళ్ళు ఎవరో కనిపెట్టి సిరలో బంధించండి. అప్పుడే ఆ నక్క ఎవరో తెలుస్తోంది. మేమిద్దరేనా? రాజుగారికి సంబంధించినంత వరకు నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముతాను. ఈ రోజు రాత్రి వాంగ్ ఇంటి నుంచి మనం మొదలు పెడతాం. గడిల కంటూ ఉన్నప్పుడే మనం వెళ్తే మాత్రమే ఏ ప్రమాదం లేకుండా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. అన్నయ్య, నాన్న కాబోతున్నవే ఎలా ఉంది? కొంచెం భయంగా ఉంది.
భయమా? ఎందుకు? డబ్బు సరిపోదనా? ఈ సమస్య తీరితే డబ్బులు పెంచుతారు కదా. సరే వెళ్దామా? వాంగ్, షించో పదవి ఎందుకు తీసుకున్నారు? వాంగ్షన్ ఎప్పుడు ఇదే చదువుతూ ఉంటాడు. దానికే ఇది సూవయ్య గారి దగ్గర ఇస్తే ఆయన ఏదైనా కనిపెడతారు కదా, దానికే ఇది తీసుకొచ్చాను. ఓహో, ఏదో ఒకటి మనకొక ఆధారం దొరికింది కదా. అవును, అదే విషయం. సర్లే, వస్తావా? మనం వెళ్ళి కొంచెం మందు తాక్కుంటాం. ఆ, ఈ రోజు కుదరదన్నా, ఎందుకంటే చాలా పనులున్నాయి. వెళ్ళొస్తాను. ఏ, నువ్వెవరు నాకు తెలుసురా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. ప్రమాదం ఎక్కడ జరిగిందో అక్కడే వెళ్తున్నావు కదా. శిశు తన పథకం గురించి అసలు ఏమీ చెప్పలేదు. వాంగు ప్రాణాల్ని తీయాలి. కానీ వాడిప్పుడు చెరసాల్లో ఉన్నాడు కదా, ఎవరు వాడిని చంపగలరు? నువ్వే చంపేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎవరు ప్రాణం తీయను. అలా అయితే రేపు ఉదయాన్నే జోషుకి ఒక విషయం తెలుస్తుంది. నువ్వే ఆ గూఢాచారివని. చూడు, జీ అంగయ్య గారు, మిమ్మల్ని చోటికి ఆహ్వానిస్తున్నాం. నా దగ్గర ఉన్నదంతా అమ్మాయికే ఇచ్చేస్తాను. ఇదెంత? 50 నాణేలు. వేళ చాలా చెప్తున్నావు. ఏమండి, ఆ? అలా చూడండి. ఇది చూడండి అయ్యా. అరే, ఇదేంటి? అదేంటంటే అది ప్రేమ కోసం ప్రియురాల్ని బుట్టలో వేసుకునేది. ఇక్కడ ఎలా చేస్తున్నావు? అనయ్య, వదిన. అవును, ఆ అమ్మాయిని చూసే లోపే ఇవన్నీ కొని పెట్టుకుంటున్నావు. విషయం ఏంటి? అబ్బే, ఏం లేదే, మీరు ఆటలాడకండి. నీకు ప్రేమించడానికి ఎవరో దొరకపోతే చెప్పు, నేను నీకు ఏర్పాటు చేస్తాను. మన పక్కింట్లోనే ఒక అమ్మాయి ఉంది, 16 ఏళ్ళే అవుతుంది. నువ్వు కూడా చూసే ఉంటావు. అదేనండి, వాళ్ళ ఇంట్లో ఏదో వంట చేశానని తీసుకొచ్చింది కదా. మొదట్లో నా కోసమే అమ్మాయి వస్తుందని అనుకునేదాన్ని, కానీ ఆ తర్వాతే కదా తెలిసింది తను అక్కడికి వచ్చింది మీ తమ్ముణ్ణి చూసి వెళ్ళడానికే వచ్చింది. అమ్మో, నువ్వు ఇలాంటి ఏదైనా చెప్పి వాడు మనసుని పాడు చేయక. ఎందుకంటే వాడు మనసులో వేరొక అమ్మాయి ఉంది. ఈయన చెప్పేది నిజమా? ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఒరే హువాన్, చెప్తున్నానే తప్పుగా తీసుకోకు. అలాంటి ఒక జాగలో అన్నయ్యా, నాకు తెలిసి ఒక అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చేది మనం అంతగా పట్టించుకోకూడదండి. ఎందుకంటే జీవితం అనేది అందరికీ ఒకేలాగుండదు కదా. ఎందుకంటే కొంతమంది అలాంటి చోటుకి వెళ్ళి ఇరుక్కుపోతారు. అందుకని ఆ అమ్మాయి మంచిది కదని మనం ఎలా చెప్తాం?
సరిగ్గా చెప్పారు. నువ్వు చెప్తే సరిగానే ఉంటుంది. నీకు ఆ అమ్మాయి నచ్చిందంటే నీకు నేను సహాయం చేస్తాను. నేను తన్ని ప్రేమిస్తున్నాను. వాడిని చూడు అసలు తిరిగి పడుతున్నాడు, మూతంతో ఒకే నవ్వే. మస్తైన మనిషి వీడు. లేస్తావా? తినాలి. ఊరికే నటించకు. నువ్వేం మాట్లాడవా? చావడానికి నీకు ఇంకా సమయం రాలేదు. ఏయ్, ఎవరైనా రండి, వాంగ్ చనిపోయారు. ఆ విషయం వల్లనే ఈయన కూడా చచ్చిపోయారు. సరేంది. అనుకున్నట్టే మన గుంపులో ఒక నక్కుందన్నమాట. అది ఎవరిని కనిపెట్టండి. ఎవరైనా సరే, వాడు ఎక్కడున్నా సరే, ఈరోజు వాడిని పట్టుకుని బంధించాల్సిందే. అటు తప్పుకోండి. అన్నయ్య, ఎందుకు పరిగెత్తున్నావు? ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదా? గువాన్ దగ్గర డబ్బులు తీసుకోవడం అలవాటు పడినట్టున్నాడు. జియా, మనందరం మిత్రులం. ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా చెప్తావు? చెడు అయ్యేదానికి ఇంకా 15 దినాలే ఉంది. దాని లోపల మేము ఈ సమస్యని ముగించలేదంటే మాకే ఇంకా సమస్య. వాడితో పోయి ఎలా చేరావు? దుర్మార్గుడా, మమ్మల్నే చంపాలనుకుంటావా? వాడు మా అమ్మని చంపేస్తానని బెదిరించాడు. నా స్థానంలో నువ్వుంటే వాడిని ఏం చేస్తావు చెప్పు. జనాన్, నేను చెప్పేది విను. ఇప్పుడే నా దగ్గర లొంగిపో. నువ్వు మంచివాడివని నాకు బాగా తెలుసు. నన్ను విచారించారంటే ఆ తర్వాత మా అమ్మని వాళ్ళు చంపేస్తారు. జనాన్! గురువు గారు, జియానన్ చనిపోయాడు. పర్వాలేదు, వదిలే. దొరక్కముందే వాడు చనిపోయాడు. కానీ మనకి జింగ్జో యొక్క పదవి దక్కలేదుగా. కానీ తాళం లేకుండా దాంతో ఏం చేస్తారు? కానీ ఈరోజు ఏంటి? ఆ తాళం ఉన్న కాపలాదారుడు కనిపించలేదు, తాళాము కనిపించలేదు. ఏంటి? వాడి కత్తిలో వాడే కోసుకుని చచ్చిపోయాడు. క్షమించుకోమన్నాడు. ఈరోజు మీకు వేరే పనుంది, దాన్ని మీరే చెయ్యాలి. అదేంటి? మంత్రి స్థానంలో ఉన్న కొంతమంది అధికారులని రాజుగారు కొన్నేళ్లకు ముందు వాళ్ళ మీద కన్నేసి ఉంచమన్నారు. అయితే గువా దగ్గర మనవాడు ఉన్నాడా? అవును, ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం ఆ తాళాన్ని ఒకడు కాపాడతాడని వాడిని నమ్మి నేను వాడికి అప్పగించాను. కానీ వాడిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. ఈరోజు కొన్ని నిర్ణయాల్ని మనం తీసుకోవాల్సిందే. 7 సంవత్సరాలుగా తన గురించి
ఎలాంటి సమాచారాలు రాలేదు. అయితే తప్పకుండా తన దగ్గర ఏమైనా ఆధారాలుంటాయి. తాళాన్ని ఎలా ఉపయోగించాలో వాళ్ళకి తెలియదు. అయినా సరే మనం దాన్ని పోగొట్టుకున్నాం. దీనివల్ల మనకి సమస్య. విచారణ ఎలా జరుగుతుంది? తన పేరు పాంగ్ హూ. మేమిద్దరం రేపు ఉదయాన్నే నేరుగా కలుసుకుందాం అనుకుంటున్నాం. తనని ఇక్కడికి తీసుకొద్దాం. పాంగ్హూకి ఆ తాళం గురించి తెలుసు, కానీ వాణ్ణి అధికారులు వెతుకుతున్న సమయంలో కనిపెట్టడం కష్టం. నువ్వు నీ సోదరి సమాధి చూసి చాలా రోజులైంది కదా? మీరా హఠాత్తుగా ఇక్కడికెందుకు వచ్చారు? పర్వాలేదు, నీ కుంగ్ఫూని ఇంకా గుర్తుంచుకున్నావు. మనిద్దరం ఇలాగా ఒకరోజు కలుస్తామని అనుకోనేలేదు. ఒక చిన్న సమస్య. 2 సంవత్సరాలకు ముందు నన్ను దేనికి ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇచ్చి వెళ్లారు. మన గురువు వల్లే మనం ఇక్కడున్నాం, కాబట్టి జీవితాంతం మనం అందులో నుంచి బయటికి రాలేం. ఒకవేళ నేను గర్భవతినైతే? మన గురువు ఏం చేస్తారోని నీకు బాగా తెలుసు కదా. మనకి మరో మార్గం లేదు. నువ్వు ఈ పనిని పూర్తి చేస్తే నిన్ను వెళ్ళనిస్తానని అతనే మాటిచ్చారు కదా. సరే, ఈసారికి మిమ్మల్ని నమ్ముతున్నాను. కుక్కలాగా నువ్వు
ఆగు! ఆ తాళం ఏంటి? డే హువాన్, పాంగు చచ్చిపోయాడ్రా. రా మనం వెళ్ళిపోతాం. జూ అయ్య దగ్గర పోయి చెప్పాలి. గురువుగారు, పాంగ్ హౌస్ చచ్చిపోయాడు. అద్భుతం, చాలా బాగుంది. ఏంటి హోయ్, మనిద్దరం కలిసి ఇదిగో ఇది తాగుదామా? ఆ? నువ్వు మొదటిసారి ఇక్కడికి వచ్చింది నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నీకు 3 సంవత్సరాలు. గురువుగారు, నన్ను ఇంతలా పెంచింది మీరే. దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందుకే నేను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. 3 సంవత్సరాలకు ముందు నా చివరి పనిలో ఆ షేని గృహంలోనే నా ప్రాణాలను వదిలాను. అప్పటి నుండి నేను సాధారణమైన బ్రతికాను. ఇప్పుడు ఇంతకు మించి మీ దగ్గర నేను పని చేయలేను. నా కోరికను మన్నించండి. నువ్వు నీ పనులని పూర్తి చేసావు కదా, అందుకని ఇవాళ నుంచి నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. నీ కుటుంబంతో కలిసి నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. నేను ఈ విధంగా చెప్తే మీరు ఏం చేస్తారో కూడా నాకు తెలుసు. ఈ తాళం దేనికి ఉపయోగపడుతుందో కూడా నాకు తెలియదు. కానీ మీకిది ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అందుకని మీకే తెలియకుండా ఈ తాళాన్ని నేను అచ్చు తీసి పెట్టాను. నేనిక్కడి నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళలేదంటే ఈ తాళం అచ్చుందే రాజుగారి దగ్గరికి చేరుతుంది. ఆ తర్వాత మీకే సమస్య అవుతుంది. నా శిష్యులకి కావాల్సిన అర్హతలన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయమ్మా. గురువుగారు, మీరు దిగులు పడకండి. మీరు నా కుటుంబాన్ని ఏమి చేయనంత వరకు మీకు నా నుంచి ఏ సమస్య ఉండదు. సరేమ్మా. ఏంటి, వాడు చనిపోయాడా? అదలా జరిగింది. ఈ విషయం మన ముగ్గురికే కదా తెలుసు. ప్రజలందరికీ ఈ విషయం ఎలా తెలిసి ఉంటుందో మీకు తెలుసా? ఈ సాక్ష్యాన్ని కూడా మనం పోగొట్టుకున్నాం. ఇంకా 10 రోజులే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్నయ్య రండి, మన ఇంటికి వెళ్ళి తాగుదాం. ఒరే, ఇంత రాత్రిలో నా తాగుతావు? అరే ఊరికే నటించద్దురా అన్నయ్య. రే హువాన్, మెల్లగెళ్ళరా.
మీ వదిన మంచి నిద్రలో ఉంటుంది. ఈ రోజు కూడా ఆలస్యంగానే వచ్చారు. అంత కష్టంగా ఎందుకు వచ్చారు? అక్కడే ఉండిపోవచ్చు కదా. అలా ఎలామా? అక్కడ ఉన్నవారంతా మనుషులే కాదు. అక్కడ ఎలామా నిద్ర వస్తుంది? నాకు ఇంట్లో పండుకుంటేనే నిద్ర వస్తాయి. అది ఉండి మన కొడుకు ఏం చెప్తున్నాడు? ఓ హువానా వచ్చాడా? అవును వదినా. నీ ప్రేమను నువ్వు గెలుచుకునేంత వరకు వదిలిపెట్టేలా లేవే. నువ్వు ఈ సమయంలో వచ్చావంటే తన కోసమే కదా. అదేంటంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. అడుగు. అన్నయ్య మీకోసం ఒక అందమైన తాయెత్తు తీసుకొచ్చి ఇచ్చాడు కదా, అలాంటిదే నాకు కొనుక్కోవాలని ఆశగా ఉంది. ఒకసారి అది చూపిస్తారా? అంతే కదా, చూపిస్తే సరిపోతుంది. ఏమండి, ఆ తాయెత్తు కనిపించట్లేదు. ఎలా కోల్పోయి ఉంటుంది? ఏమైపోయింది? ఆ, ఈరోజు బట్టలు కొనడానికి బయటికి వెళ్ళాను. అక్కడ పడిపోయి ఉంటుందేమో. ఉండొచ్చు. నేను నీకు వేరే ఒకటి తీసిస్తాను, అలాగనే వీడికి ఒకటి తీసిస్తాను. వద్దునా, బట్టలు మీరు ఎక్కడ కొన్నారని చెప్పారు, అది ఎలా మాయమైపోయింది? ఎవరినైనా కలుసుకున్నారా? నేను డడాన్తోనే వెళ్ళాను. తనకు ఆ చోటంటే ఇష్టం. అంతా తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఒక వంతెన దగ్గర విశ్రాంతి తీసుకున్నాం. ఒకవేళ అక్కడ పడిపోయి ఉంటుందేమో. అసలు అలా కూడా జరిగి ఉంటది కదా. అది సరే, నువ్వెందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? అవును, డాండన్ కోసం ఇన్ని విషయాలు అడిగావు. తనకి పెళ్లి కాబోతుంది. డాండాన్ ఎవరు? హా, ఏమీ తెలియనట్టు ఎలా నటిస్తున్నాడు చూడండి. డాండాన్ నీకు గుర్తులేదా? అదే మన పక్క ఇంట్లో ఉంది ఆ అమ్మాయి. ఊరికే నటించుకో. ఇప్పుడు గుర్తొచ్చిందా? మన ఇంటికి గుడ్డు తీసుకొచ్చింది కదా. ఏమండి, మీకోసమే ఇది తీసుకొచ్చానండి. ఇది మీకు బాగుంటుందో లేదో వేసుకొని చూడండి, చూద్దాం. కొంచెం పెద్దదైనట్టుంది కదా. బానే ఉందమ్మా, చాలా బాగుంది. ఒకవేళ మీరు సన్నబడ్డారా ఏంటి? నేను బయలుదేరినా వెళ్ళొస్తాను. మందు ఎక్కువ తాగురా. మరి తాకుండా ఏం చేయమంటారు? మీరిద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారు. ఏ దొంగ, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు నాకు తెలుసురా. వస్తు మార్పిడి చేసుకుంటా ఉన్నారు. నాకు డబ్బు కూడా ఇస్తామన్నారు. అందువల్ల ఈరోజు నేను ఆ సంగతి వదిలేండి, నేను వెళ్ళొస్తాను. ఏమండి, తనకి ఈరోజు ఏమైంది అసలు? నేటికి పని సరిగా అవ్వలేదమ్మా. ఏమండి, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలండి. ఏం విషయం? ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పని వదిలేసి నాతోనే ఉంటారా? ఎందుకంటే బిడ్డ పుట్టే సమయంలో మీకేదైనా అయితేనో. ఈ సమస్యలన్నీ అయిన తర్వాత నేనే వదిలి వచ్చేస్తాను. దానికి తర్వాత ఏదైనా ఒక గ్రామంలో మనకైనా ఒక పొలం తీసుకుని మన బిడ్డలతో మనం చాలా సంతోషంగా ఉంటాం. నా జీవితంలో ఇదే నా కోరిక. సరేనా? రాబోయ్ పడుకుందాం. అన్న కొంచెం ఆగండి అన్న. నిలువురా? ఆగండి అన్న. నిలువు అంటున్నాను కదా. వద్దన్న, నిలువు. వదలన్న, అన్న ఏ దొంగ. వదిలే అన్న. దీంట్లో 5 కూడా ఉండదు కదరా. దీన్ని నేను తీసుకుంటాను, వెళ్ళు. అన్నయ్య, ఏం చేస్తున్నారు? ఇక్కడ వచ్చేసావు కదా, ఇదిగో పెట్టుకోరా. ఏంటిది? దీంట్లో 100 డబ్బు ఉంటుంది. దీన్ని పెట్టుకుని నువ్వు ఆ అమ్మాయిని తీసుకురావచ్చు. దానే కదా నువ్వు ప్రేమిస్తున్నావు. పోయి తీసుకురా, వెళ్ళరా. రే 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 రే, నేనేం నీకు ఊరికే ఇవ్వలేదు, తిరిగి డబ్బులు ఇచ్చేయాలి. మా అమ్మాయిలకి మీరు డబ్బులు ఇచ్చినందుకు చాలా సంతోషం. కాదు, అవి 100 నాణాలండి. అయినా సరే అది ఎక్కువే. నేను ఈ అమ్మాయిని తీసుకువెళ్ళడానికి వచ్చాను. జియాంగయ్య గారు ఎంత పెద్ద తప్పు చేశారు. ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే తనే నాట్యంలో మహారాణి. మీరు ఎవరినైనా తీసుకెళ్ళండి, తనని మాత్రం పంపలేము.
లేదు, మీకు తనే కావాలంటే మీరు నాకు 100 బంగారం ఇవ్వాలి. అమ్మా, నేను ఇక్కడ నుంచి బయలుదేరాలి. నీ దగ్గర ఉన్నవన్నీ నాకు సొంతమైన విషయాలు. అలాంటప్పుడు నా డబ్బులిచ్చి నా వస్తువుల్ని నువ్వు కొనగలవు అనుకుంటున్నావా? ఇదిగో ఇలా చూడు, నేను ఏదో ఒక దారి చూస్తాను. అయితే జియం గారు, మీరు డబ్బులు తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. అంతవరకు ఇక్కడికి వచ్చి వెళ్ళే అందరి దగ్గర నువ్వు పని చేసే తీరాలి. ఊరికే కన్నీట్లు బుట్టు కార్చుకు తుడుచుకుని వెళ్ళు. ఇవాళ నువ్వు రోజంతా ఆయనతోనే ఉండాలి. అతను ఎవరో నాకు చెప్పండి. అతని దగ్గరికి తన్ని ఎందుకు పంపిస్తున్నారు? ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు అడగకూడదు. తను మంత్రి జియోన్ లియాన్ కొడుకు, అవన్నీ అడగకూడదు. వాళ్ళ నాన్న ఎవరైనా సరే నా షాన్ ష్వాంగ్ని వాడి దగ్గరికి పంపించను. చూడరా, ఈరోజేంటి కుక్కల శబ్దం ఎక్కువగా ఉంది? ఆ శబ్దం విని విని నాకు తల నొప్పిగా ఉంది. అలా చూడండి, నా బంగారం సువాంగ్. జియం గారు, జియం గారు, బంగారం ఇలారా, మనం సంతోషంగా గడుపుదాం. అయ్యగారు, ఆ, గువై గారు, మీ నాన్నగారు రాజుగారి దగ్గరేగా పనిచేస్తున్నారు. అందువల్ల నాకు సహాయం చేయండి. సరే, రాజుగారి దగ్గర పని చేస్తే మేము చెప్పేది కాదనకుండా చేసే కుక్కవి నువ్వు. హే, మాట్లాడుతుంటే కొడుతున్నాడు. హే, నా మీద చేస్తావు నువ్వు. నువ్వేమన్నా మనసులో పెద్ద వీరుని అనుకుంటున్నావా? చావరా, దాన్ని పట్టుకోండి. సువాంగ్, ఈ రోజు మన ఇద్దరం కలిసి ఓ పని చేద్దాం. నువ్వు నేను కలిసి టిక్లో ఆట ఆడుకుందామా? ఏమంటావు? వదిలేసేయండి. కన్ను ముట్టుకోకరా ఎదవా. వీడెవడరా పానకంలో పుడకలా. ఇలా చూడు, నువ్వు ఎప్పుడు తన్నే కాపలా కాస్తూ ఉండలేవు. ముందు అది అర్థం చేసుకో. కావాలంటే నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు నేను సాయం చేయనా? నేనేం చేస్తానో చూసి తెలుసుకో. ఏయ్, ఆ ద్రవాన్ని పోయండి. బయటికి వెళ్ళరా. అయ్యగారిని ఎక్కిరిస్తున్నావా? చంపేస్తాను. వెళ్దాం. నువ్వు వెళ్ళి మంచి మంది తీసుకురా. సరేనా, వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి సువయ్య గారు? సంతోషంగా ఉన్నావ్? హువానుకు పెళ్ళి అవబోతుంది. విశ్వాసం లేనివాడు అధికారిగా ఉండి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాడా? అయ్యగారు, సువై గారు, అసలు ఏమనుకుంటున్నావు? నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను కుక్కలా చూస్తున్నారు. నువ్వు కూడా అలాగేగా ఉన్నావు. నా మీద చేయి చేసుకుంటావా? వదిలిపెట్టండి రా. గట్టిగా పట్టుకోండి. ఏయ్, విశ్వాసం లేని కుక్క. ఆ కుక్కని వదిలేయండి. ఇంకోసారి అలా చెప్తే నాలుగు కోసేస్తాను. రేపు ముందెళ్ళి ఆయన దగ్గర క్షమించమని చెప్పు. ఏదో ఒక కోపంలోనే ఆయన అలా మాట్లాడి ఉంటాడు. కానీ ఆయన ఏం చెడ్డ మనిషి కాదురా. ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు చేసిందంత సరే అనుకుంటున్నావా? క్షమించమని అడగపోతున్నావు కదరా. నిన్ను కూడా వాడు కుక్కలాగే కదా చూస్తున్నాడు. ఏ రోజైనా నిన్ను మనిషిలా గుర్తించాడు? యారా మాట్లాడుతున్నావు? ఆ రూమింగ్ చోట షాంగ్ని అవమానిస్తుంటే నేను చూస్తూ ఏం చేయలేకపోయాను. జింగ్లియాన్జాన్ నీకు తెలుసు కదా? తెలుసా అని అడుగుతున్నాను. తెలుసా తెలీదా? ఇన్ని సంవత్సరాలైనా నువ్వింకా మామూలు అధికారిగానే కదా ఉన్నావు. కానీ ఆ శుషు ఎలా ఉన్నాడో చూసావా? వాడి దగ్గర నువ్వు గుడ్డిగా పనిచేయడంలో లాభం ఏముంది? చివరి వరకు వాడు నీకు ముష్టి వేస్తూనే ఉంటాడు, దాన్ని నువ్వు ఏరుకుంటూనే ఉంటావు. ఇక నువ్వేం చేయగలవు చెప్పు. ముందు నువ్వు సమాధానం చెప్పు.
కిందున్న అధికారి మీతో కలిసి తాగాలనుకుంటున్నారు. ఎవరైనా సరే కుదరదని చెప్పు. నన్ను నా కుటుంబాన్ని ఏం చేయకుండా వదిలేస్తే నా వల్ల మీకు ఎటువంటి సమస్య రాదని నేను మాటిస్తున్నాను. సరేమ్మా. మీకు జరిగిన నష్టాన్ని మొత్తం నేను భర్తీ చేస్తాను. ఎప్పుడైతే మీకు తాగాలనిపిస్తుందో అప్పుడు మీరు ఇక్కడికి రావచ్చు. ఇది నేను నీకు ఇస్తున్న విందని నువ్వు అనుకో. ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే దానికి కారణం మీరే. ఏమంటున్నారు? మీరు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాలేదు. నేను మిమ్మల్ని అంటాం లేదా, నేను మీ అబ్బాయిని అంటున్నాను. వాడి ప్రవర్తన ఏమీ బాలేదు. ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేసుంటే వాడికి చెప్పి వెంటనే మిమ్మల్ని క్షమాపణ అడగమంటాను. అక్కడేం చేస్తున్నావు? ఇలా రా. నాన్న, నువ్వు ఈయన దగ్గర ఎలా ప్రవర్తించినా అది నాకు అనవసరం. ఆయన యొక్క క్విక్ వాన్ నీకు తెలుసు కదా. అలా ఉన్నప్పటికీ నువ్వు ఆయన ఎలా అవమానిస్తావు? తను కూడా అధికారే కదా. ఇదంతా వేసే తప్పు. తను ఎన్నోసార్లు బ్రతిమిలాడి చూశాను, తను ఒప్పుకోలేదు. తన కాలు కూడా పట్టుకున్నాను, అయినా ఏం జరగలేదని బయటకు వచ్చేసాను. నిజంగానా? నిజంగా చెప్తున్నాను. నోరు మూయరా. జియాంబియా, ఇంకానయ్యా నా కొడుకు పెద్ద తప్పేమీ చేయలేదు. వాడు చేసిన దానికి వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఇంకా అందుకు నిలబడ్డావు? వెళ్ళావు. ఈ నెలంతా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. జియాంగ్, ఆ అమ్మాయి కోసం మీరు ఇలా చేయొచ్చా చెప్పండి? తను నా సొంతం. అలా అయితే మీరు కోరుకున్నట్టే నేను పని చేస్తాను. అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తాను. మీరు తన్ని పెళ్లి చేసుకోండి. ఈ ఆలోచన మీకు నచ్చిందా? మీరు చేసే ఈ సహాయానికి చేబదులుగా నేనేం చెయ్యాలి? ఒకటి మాత్రం చెప్పగలను, భవిష్యత్తులో మీరు గొప్పవారు అవుతారు. నా కోసం మీరు కొన్ని విషయాలు నాకు సాయం చేయాలి. నేను మీకు ఒకరి గురించి చెప్తాను, మీరు వెళ్ళి వాళ్ళని చంపాలి. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే. మీ స్నేహితుడు ఉన్నారు కదా, తన భార్యే. తను నా దగ్గరే పనిచేసేది, కానీ ఇప్పుడు నన్నే బెదిరిస్తుంది. అందుకని ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. ఆ బాధ నుంచి బయటపడడానికే మీ సాయం అడిగాను. మీరు ఈ పని చేశారంటే మీరు కోరుకున్నట్టుగానే ఆ అమ్మాయిని అక్కడి నుంచి నేను విడిపిస్తాను. అయ్యగారు, వాణ్ణి క్షమించండి అయ్యగారు. వాడి మీద జాలిపడి మాట్లాడుతున్నావు. వాడంటే నీకు ఇష్టమా? ఏం ఇలా అడిగారు? మీకే మమ్మల్ని గురించి బాగా తెలుసు కదా. చిన్నప్పటి నుంచే మేమిద్దరూ ఒకటిగానే ఉన్నాం. అన్నం కోసం నాతో పక్కన ఉన్న వాళ్ళే విరోధులై ఉన్నారు. కానీ మేము అలా కాదు. వాడు నాతో ఉండలేకపోయి ఉంటే నేను అసలు చచ్చిపోయి ఉంటా. నేను అప్పుడే చచ్చిపోయి ఉంటాను. మేమిద్దరూ చాలా ఏండ్లు ఒక్కటిగా కష్టపడాము. మేమిద్దరూ ఒకరికొకరు కాపాడుకుంటూనే ఉన్నాము. మేమిద్దరు మంచి స్నేహితుళ్ళు. ఇది చేసేది నీకు కష్టమని నాకు బాగా తెలుసు.
కానీ మహారాజ్యుడికి తెలిసిందని పెట్టుకో. దానికి తర్వాత నువ్వు ఏం చేస్తే కూడా నీ స్నేహితుడు ప్రాణాన్ని నువ్వు ఏం చేసినా కాపాడను మాల్దు. నువ్వు ఎప్పుడూ ఏ విషయాన్ని అంత పెద్దగా తీసుకోవు కదా, కానీ ప్రతి విషయానికి ఒక అంతం అంటూ ఉంటుంది. అదే విధంగా స్నేహానికి కూడా. నువ్వు బయలుదేరు. ఇలాంటి చిన్న విషయాలకు మీరు కోప్పడద్దయ్యా. హువాన్, ఏంటి ఒంటరిగా వచ్చావు? ఏదైనా సమస్య? నిన్నే అడుగుతున్నా, ఎందుకు సమాధానం చెప్పావు? హువాన్, నేనీరోజు నీకెంతో నచ్చిన వంట చేసి పెట్టాను. నువ్వు వచ్చి తింటావా? అబ్బే వద్దు. ఏంటిది జియాంగ్, మీ మనసును అస్సలు మార్చుకోనంటున్నారు? వాసన చాలా బాగుంది. తన్ని చంపడానికి ఎందుకు అంత ఆలోచించవో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. తను ద్రోహం చేసింది, మరైతే తను చావాలి కదా. నువ్వు కోరుకునే అమ్మాయి నీకు ముఖ్యమా, లేదా నీకు ఇంకెవరైనా ముఖ్యమా అని నువ్వే నిర్ణయించుకోవాలి. మీరు ఇలా కోప్పడితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? మీరు వాడిని క్షమిస్తే నేనే వాడిని 2 వేసి ఇక్కడ లాక్కుని వస్తాను. ఎందుకు ఇంత సరే కోప్పడుతున్నారు? సరే సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపట్లోగా తను ఇక్కడికి రాకపోతే నేను జన్మలో ఇక వాడిని చేర్చను. ఇదే చాలు, ఇప్పుడు వస్తాను చూడండి. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నా భార్యని త్వరగా రమ్మనింది, నేను వెళ్ళకపోతే నేను అంతే. జియాంగ్ హువాన్, అయ్యా, ఈ తాళం యొక్క అచ్చు చాలా ఉన్నాయి. నేను చచ్చినా కూడా ఎవరో ఒకరైనా దీన్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళిస్తారు. దీంతో ఏం చేయగలం? ఈ కాగితంతో నువ్వు నన్ను బెదిరించచ్చు అనుకుంటున్నావా? మీకిదంతా ముఖ్యం కాకపోతే నన్ను చంపడానికి ఎందుకు తొందరపడ్డారు? ఇప్పుడు నీకెక్కువ సమయం లేదు. లేదా నీ స్నేహితుడు వచ్చేంత వరకు ఆగి తర్వాత చూసుకుంటావా?
ఇలా చూడు జియాంగ్, ఒకటి మర్చిపోకు, ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుంది. తన్ని వదిలేయండి. హువాన్, నాకు వేరే దారే లేదు, కానీ నీకు ఒక జీవితం ఉంది. నన్ను వదలరా అన్నయ్య, వెళ్ళకండి అన్నయ్య, ఆగండి అన్నయ్య. అన్నయ్య వద్దు, వెళ్ళకండి, దగ్గరికి వెళ్ళకండి అన్నయ్య. అన్నయ్య వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య ఆగండి, వెళ్ళకండి అన్నయ్య. వద్దన్నయ్య. నిలబడండి. నోరు ముక్కులో పొగ ఏం లేదు కదా? కత్తితో ఎవరో పొడిచారు, ఎవరో చంపి ఉండారు, దానికి తర్వాత కాల్చి ఉండారు. ఈ పని నేను పూర్తి చేసిన తర్వాత ఆ అమ్మాయిని విడిపించేస్తా అన్నారుగా. ఏంటి జియాంగ్, ఈ అనే అక్షరాన్ని ఎలా రాయాలో మీకేమైనా తెలుసా? ఎందుకంటే అక్షరానికి ఒక ఆయుధం అనే అర్థం. ప్రతిసారి నేను ఈ అక్షరాన్ని చూసేటప్పుడు నా మనసులో గట్టిగా పోరాడుతున్న శబ్దం వినిపిస్తోంది. జియాంగ్ గారు, షాన్షాంగ్, చూసింది చాలు, తీసుకెళ్ళండి. జియాంగ్ గారు, జియాంగ్ గారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోరా.
జియాంగ్, నేను తన్ని ఎందుకు చంపానని కారణం నీకు తెలుసా? నిజం చెప్పాలంటే తనని నేను చంపలేదు. ఎందుకంటే తను చంపింది నువ్వే కదా. మరి నేనెలా చంపగలుగుతాను? జీవితం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. ఒక్కసారి ఆలోచించు. నువ్వే హంతకుడివని నీ మిత్రుడికి తెలిస్తే ఏమవుతుంది? ఒకవేళ తెలిస్తే అప్పుడు వాడు నేనేం చేస్తాడు? ఒకవేళ భూ లేకపోతే ఆ స్థానానికి రావడానికి చాలా మంది ఉన్నారు. సరే, అలాగే. తరువాత నేనేం చేయాలో చెప్పండి. వాంగ్షే నిన్ను పట్టుకున్నావా? నువ్వు చంపాలనుకున్న వాళ్ళలో అతనే చివరి వ్యక్తి అనుకుంటాను. ఆ పేర్లు నాకిచ్చేయి. అలా చూడండి, అక్కడ చూడండి, చూడు చూడు చూడు. అక్కడ 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 చూడండి. అవును, అంతా ఉంది కదా. చాలా బాగుంది. దీనికి ముందు ఇలాగే చూసాను లేదు. నేను కూడా చూడలేదు. చూసారా ఇక్కడ? చనిపోయారా? అందరూ చనిపోయారా? అది కూడా ఒక్క రాత్రిలోనా? ఎవరు చంపారు? ఎవరు చంపారో చెప్పండి. వెళ్ళండి, వెళ్ళి విచారించండి. కనిపెట్టకపోతే ప్రజాసభలో మనకసలు మర్యాద దక్కదు. అది కాకుండా మీ అందరికీ మరణ శిక్ష లభిస్తుంది. నువ్వా వాళ్ళని చంపావు? ఈ విషయాన్ని గురించి పూర్తిగా తెలిసింది మన ముగ్గురికి మాత్రమే. అనుమానిస్తున్నావా? అడిగిందికి ప్రశ్న. హూయి చచ్చిపోయింది. ఇంకా జీవితంలో నాకు ఉన్న ఒకే మనిషి నువ్వే. అందుకే డబ్బుకు ఆశపడి నువ్వు ఏం తప్పైన పని చేయవు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. శ్వాన్షాంగ్ పవిత్రమైంది. తప్పుడు డబ్బుతో తన్ని నేను కొనుక్కోను. అది అర్థం చేసుకోండి. వాన్, నువ్వేం చేశావని చెప్పు. నేను ఏం చేయలేదని చెప్తున్నానుగా. అసలు ఒప్పుకో, లేకపోతే నేను తలిస్తే కూడా నిన్ను కాపాడలేను. మీరే తాగండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అద్భుతం, చాలా బాగుంది. ఈ సమస్య నుంచి నేను తప్పించుకోగలను. వీటంతటికీ మీరే కారణం. ఆ పేర్లు ఇప్పుడు లేవు కాబట్టి ఆ సూషు ఇప్పుడు నన్ను ఏవీ చేయలేడు. విజయం కోసం మనం ఏవైనా చెయ్యొచ్చు. ఈ సాయానికి నేను మీకు ఇంకేదైనా చేయాలి. జియాంగ్, మీరు మంచే చేశారు. అందుకని మీరేం బాధపడకండి. కానీ ఎవరైనా సరే వాళ్ళ కోసం కష్టపడాలిగా. జియాంగ్, మీరు ఇలాగే నాతో చేతులు కలిపారంటే మీకు ఏమేం అవసరమో అవన్నీ నేనే చూసుకుంటాను. మీరు ఇచ్చిన మాట ఎప్పటికీ జవదాటరని నాకు మొదట్లో చెప్పారు. అదే విధంగా నా సేవ కూడా మీకోసం మాత్రమే
అందుకు మాటిస్తున్నాను. అద్భుతం. ఇదిగోండి. ఇంత సంతోషంగా ఇలా తాగి చాలా కాలం అవుతుంది. చూడండి, ఒక విషయం మాత్రం నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏం అర్థం కాలేదు, అడగండి జియాంగ్. ఆ హుయి అసలు మిమ్మల్ని ఎందుకు బెదిరించిందో చెప్పనే లేదే. ఒక నిధి ఉంది తమ్ముడు, దాని పేరు జేడ్ తాళం. అందులో ఉన్న అక్షరాలు ప్రత్యేకమైంది. అందులో దాదాపు 100 మంది పేర్లు దాగున్నాయి. అదే నాకు ఉన్న వాటిలో చాలా ముఖ్యమైన విషయం అంటే చూసుకోండి, ఈ సామ్రాజ్యంలో నాకు 100 మంది ఉన్నారు. నేను ఏం చెప్పినా సరే వెంటనే ఆ పని చేసేస్తారు. ఒకవేళ నన్ను ఎవరైనా వ్యతిరేకించారంటే వాళ్ళు నన్ను వదిలేస్తారా చెప్పు? 100 మంది ఉన్నారా? అందులో నేను నీ పేరు కూడా తర్వాత రాస్తాను, సరేనా? అదే మా చట్టం అంటే ఆలోచించుకో. చెప్పింది చేస్తారు. మీరు చాలా అశ్రద్ధగా ఉన్నారు. ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎవరైనా దొంగిలించుకు వెళ్ళిపోతే? నేను అనుమానపడింది సరిగానే పోతుంది. జియాంగ్ హో అనే అసలు అజాబితా ఇచ్చింది. రహస్యంగా వాడు వెనక వెళ్ళాను. వాడు గువో జాగకి వెళ్ళింది నేను చూశాను. వాడు పోయి ఇలా చేసి ఉంటాడు నేను తలిచి కూడా చూడలేదు. ఇకపై వాడు మనతో పాటు ఉంటే మనకు చాలా సమస్యలు వస్తుంది. ఒక విషయం తెలుసా, కొంతమంది అధికారులతోటి ఇంటి మీద ఒక కన్నేసుంచమని మన రాజు రహస్యంగా ఆజ్ఞాపించారంట. నాకు ఈ విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. ఆ నిజమైన జేటాళాన్ని నా ఇంటి వెనకాలే దాచుంచాను. అది కాక దానికి కాపలాగా నా నమ్మకదారుని 12 మందిని అక్కడ కాపలాగా నేనుంచాను. సరే, అది వదిలే. ఇంకా నయం, మనం ఆ ద్రోహిని చంపేశాం కదా. ఇంకా నయం, నేను నీ సాయంతో ఇక నుంచి ఏ గోళ లేకుండా నేను ప్రశాంతంగా ఉంటాను. నాతో గొప్పగా తను నేను మోసం చేయడం చెప్పు. ఏ ఒక స్నేహం కోల్పోతుందని మీరే చెప్పారు కదా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెయ్యాల్సింది చెయ్యబోతున్నాను. డింగు, డింగు! నీకు అలసటగా ఉందంటే నువ్వు ఇక్కడే పడుకో. నీకు కావాల్సింది షువాంగ్ షువాంగ్ని చేయమంటాను. ఇప్పుడు నేను చేసేవన్నీ షువాంగ్ షువాంగ్ని చక్కగా పెళ్లి చేసుకోవడానికే. ఖచ్చితంగా చేస్తావు. నీ దగ్గరుండి దేరే అది చేయిస్తారు. ఓయా, నాకు సహాయం చేస్తారా? అడుగు. షువాంగ్ షువాంగ్కి ఒక మంచి పేరు మీరు ఇవ్వగలరా? అంతే కదా. ఒకవేళ తను గనక మీ కూతురు అయ్యుంటే మనం ఒకే కుటుంబంగా ఉండుండే వాళ్ళం కదా. నువ్వు ఉన్నావే, చాలా దారుణం.
ఎందుకు ఇలా చేశావు? దారుదలో నా భార్యను చంపింది నువ్వే కదా? దీనికి సమాధానం 3 రోజుల తర్వాత చెప్తాను. నాకిప్పుడు కావాల్సింది నీ ప్రాణమేరా. జియాంగ్ అయ్యా నాకు ఒక సందేశం చెప్పారు. ఆయనే వచ్చి నిన్ను తీసుకెళ్తా అని చెప్పారు. నువ్వు ఆయన కోసం ఇక్కడే ఉండు. ఇంక నుంచి నిన్ను మన గోవయ్య కూతురనే అంటారు. ఇంక నీకు పెళ్లి కూడా జరగబోతుంది. నువ్వు అదృష్టవంతురాలివి. అరే త్వరగా పని కానివ్వండి. తప్పుగా అనుకోగదమ్మా. ఇది చూడడానికి చెడ్డదిలాగా ఉంది. నువ్వు పెళ్లి కూతురువి ఇలాగా మాట్లాడకూడదు. గాలికి ఆరిపోయి ఉంటదమ్మా. జరిగేవని మంచిగానే అనుకో. దేని గురించి ఆలోచించకు. అయ్యగారు, ఎన్టీఆర్ నగరంలో ఉన్న మేము అన్ని జాగాలో వెతికాము. ఎక్కడ దొరకలేదు. అలాగే తనని వెతకండి. ఈరోజు మనలో ఒకరికి పెళ్లి, అందువల్ల మనం అభినందించొద్దాం. గువో ఐగారికి ఆయన భార్య అయిన జో గారికి 7వ కూతురు గారికి పుట్టినావిడే ఈ షువాంగ్. ఇదిగో చూడమ్మ, నువ్వు దేనికి బాధపడకు. నువ్వు జియాంగ్ అయ్య గారు సంతోషంగా ఉండబోతున్నారు. పెద్దదై ఉండాలి. ఒక ఆధారం కోసమే మేమందరం ఇక్కడికి వచ్చాం. పెళ్లి జరిగే చోట మీరు ఈ విధంగా చేయడం అస్సలు బాలేదు. ఇదంతా ఎందుకో నేను తెలుసుకోవచ్చా? ఒక ద్రోహిని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాం. జియాంగ్ హువాన్. ఇంకా ఎందుకు ఆలస్యం? మొదలు పెట్టండి.
మీరు ముగ్గురు అటు వెళ్ళండి, నేను ఇక్కడ చూసుకుంటాను. నమ్మక ద్రోహి! ఎంత పని చేసావు హోయ్. అన్నయ్య, ఈ తాళం.
ఇదే జెడ్ తాళం. ఇందులోనే అన్ని రహస్యాలు ఉన్నాయి. జియాన్ గారు, ఆ జేడి తాళం దొరికిన తర్వాత రాజ్యంలో ఉన్న 100 మంది ద్రోహులు ఎవరనేది కనిపెట్టారు. ఆ తర్వాత గోతో కలిపి వాళ్ళ 100 మనుషుల్ని ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు కొల్లగొట్టిన అన్నిటినీ కనుగొన్నారు. దీనికి సంబంధించి పూర్తవకుండా ఉన్న విచారణలన్నీ పూర్తి చేసి ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించారు. ఇందులో సంతోషపడ్డ నాయకుడు అధికారులందరినీ పిలిచి అభినందించారు. చూడు యువాన్, గోలియాన్ నాకు మరణ శిక్ష లభించారు. నిన్ను వాళ్ళలో ఒకడనే చెప్పారు. నేనే నా మనసు తట్టుకోలేక నీకోసం ఈ సమాధి చేశాను. మీరు ఎందుకు ఆయన్ని ఎంచుకున్నారు? ఆయన మంచి మనసుతో ఏ పని చెయ్యరు. ఈ పని నేనే చేస్తాను. తన కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని తనని బెదిరిస్తాడు, కానీ నువ్వు అలాంటి వాడివి కాదు కదా. ఆయన కుటుంబం కోసం చూడకండి. వదిన ఇప్పుడే గర్భవతిగా ఉంది. ఒక మిత్రుడుగా ఈ పని కూడా నేను చెయ్యినా చెప్పండి. చూడు వాన్, మన ప్రాణం మనకి సొంతమైంది కాదు, రాజుగారికి సొంతం. మనం చేస్తున్న విషయాలు ఏవి మన కోసం కాదు, మన చుట్టి ఉండే ప్రజల కోసమే. మీరు ఏం చెప్పినా దీనికి అంగీకరించను. నేను ఆలోచించి చెప్తాను. ఇందులో ఆలోచించడానికేముంది? ఆలోచించి చెప్తానని చెప్పానుగా, అది వదిలేసి. డింగు, లోపలికి రా. ఆ లియాన్ కొడుకు అక్కడికి వచ్చాడని షువాన్ షాంగ్ నాతో చెప్పింది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను వాడిని కొడతాను. ఏంటి? అలాగే నేను మిమ్మల్ని కొట్టాలి. నన్ను వదలవు. జాబితా ఇచ్చిన తర్వాత డింగుని అనుమానిస్తాడు. అప్పుడేం చేస్తా? లియాన్ చెప్పింది కరెక్టే. నేను ఇలా చేయడం వల్ల ఇక నేనేం చేసినా మార్చలేరు. నువ్వు చెప్పినా గాని తను అర్థం చేసుకోడు. నీ వల్లే తన భార్య చనిపోయింది. నేను చచ్చిపోయినా దయచేసి దీని గురించి ఆయనకి ఎప్పుడూ చెప్పకండి. మనసులో ఉన్న ద్వేషం కంటే ద్రోహం చాలా దారుణమైంది.
ఎక్కడికి వెళ్తున్నావు? చెయ్యాల్సింది చెయ్యబోతున్నాను. డింగు డింగు మొదటి నుంచి నాకు ఎందుకు చేశాడని తెలియట్లేదు. ఒకవేళ ఇదంతా నా కోసమే చేశాడా, లేదు మీకోసమా? ఎప్పుడు మీరు ఓజ్యా దేశాన్ని చేరినవాడని అనుకోవకండి. అతని పాకును చేరినవాడు. ఆ రోజు నేను ఆపకుండా తప్పు చేశాను. రాజ్య సమస్య కోసం డింగు సాయం చేశారు. అందుకని అతనికి ఉన్నత పదవి లభించింది. అతనికి 100 బంగారు నాణేలతో పాటు రకరకాల దుస్తుల్ని కలిపి 10 మంది పని మనుషులను కూడా కల్పించారు. అభినందనలయ్యా. అభినందనలయ్యా. మీకు నా శుభాకాంక్షలు. అభినందనలు. అన్నయ్య, ఇది బాలేదా? చక్కగా ఉన్న ఆహారాన్ని వాళ్ళే ఉంచుకుంటున్నారు. అన్నయ్య, ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్ళి ఆ ఆహారం తీసుకొచ్చేద్దామా? రండి రండి. వెళ్దాం. ఎంత ధైర్యం మీకు? నా చోటికి వచ్చి ఇక్కడ దొంగలిద్దాం చూస్తున్నారా? మంచి ఆహారం మాకు కావాలి. అలాగా? ఇలా కష్టపెట్టడం న్యాయంగా ఉందా? అది సరే గాని మీ ఇద్దరిలో ఈ ఆలోచన ఎవరు చెప్పారు? అది నేనే ఇలాగా చేద్దామని చెప్పాను. వీడేదో తెలియక మాట్లాడుతున్నాడు. నేనే ఆలోచన చెప్పాను. ఓ, మీ ఇద్దరు అంత గట్టి వాళ్ళ? మీకు భోజనం కావాలంతేగా? మీరు అధికారులు అవుతారా?
అయితే నాతో రండి.